నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. రేపు చైత్రమాస శుక్లపక్ష చతుర్దశి తిథి రాత్రి 3:21 వరకు, తదుపరి పూర్ణిమా తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు, తదుపరి హస్త నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 7:46 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. గరజకరణం మధ్యాహ్నం 2:09 వరకు, వాణిజ్యకరణం రాత్రి 3:21 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మీన రాశిలో రేవతి నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:36 నుండి 2:24 వరకు, అమృతకాలం ఉదయం 7:08 నుండి 8:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం సాయంత్రం 5:18 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 5:27 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:23 వరకు. మరలా మధ్యాహ్నం 12:42 నుండి మధ్యాహ్నం 1:32 వరకు. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. గుళిక కాలం ఉదయం 7:37 నుండి 9:10 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు. రేపు శైవ చతుర్దశి. రేపు స్వయంభూలింగాలు ఉన్న దేవాలయాలను సందర్శించటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. చతుర్దశి తిథి రేపు ప్రదోష సమయంలో ఉన్న కారణంగా రేపు దమనక చతుర్దశి, శివ దమనోత్సవం, మృత్యుంజయ ప్రదోషం. శివ భక్తులు రేపంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివలింగాన్ని దవనం ఆకులతో రుద్రాభిషేకం చేస్తారు. రేపు పంగుని ఉత్తీరం. మీన రాశిలో రవి సంచారం చేసే మాసంలో ఉత్తర పల్గుని నక్షత్రం ఉన్న రోజును ఈ పండుగ జరుపుకుంటారు. రేపు పార్వతీ పరమేశ్వరులకు, దేవయాని సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీరామునికి, సీతాదేవికి కళ్యాణం జరిగింది అని భక్తుల విశ్వాసం. రేపు అయ్యప్ప స్వామి వారి జయంతి. మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి, శివునికి అయ్యప్ప స్వామి జన్మించారు అని పురాణ కథనం. అందుకనే అయ్యప్ప స్వామిని హరిహర సుతుడు అని పిలుస్తారు. రేపు వైష్ణవులు సీతారామ కళ్యాణం, శైవులు గౌరీ కళ్యాణాన్ని, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు సుబ్రహ్మణ్య స్వామి, దేవయాని కళ్యాణాన్ని జరిపిస్తారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కళ్యాణం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.